ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి వారికి శుభములు, దేవాది దేవుని దీవెనలండి. మనము ప్రభు కృపను బట్టి మనల్ని దేవుడు మరి ఒక వారంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ దినమున ప్రభు మనతో మాట్లాడబోతున్న వాక్యము ఇర్మియా గ్రంథము 4:3. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు బలములను దున్నుడి. మన ప్రభు ఇచ్చిన వాక్యం ఏంటంటే, మరి ఎవరికి చెప్తున్నాడు ప్రభు అంటే, యూదా వారికిని యెరూషలేము నివాసులకును, యూదా వారికిని యెరూషలేము నివాసులకును చెప్తున్నాడంటే, తను ఏర్పరచుకునే జనాంగంతో ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు విత్తనాలు ఎక్కడ విత్తుతున్నారు? మరి సరైన పొలంలో విత్తుతున్నారా? మరి బాగు చేయబడిన పొలంలో విత్తుతున్నారా? లేకపోతే మరి మీరు ఎక్కడ విత్తుతున్నారు? రాళ్లలో విత్తుతున్నారా? లేకపోతే త్రోవ ప్రక్కన విత్తుతున్నారా? లేకపోతే బీడు వారిపోయినటువంటి పొలాల్లో విత్తుతున్నారా? అక్కడ కాదు, మనం బీడు వారిన మన పొలాలను మొదటగా శుభ్రం చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. మరి ప్రతి వారి యొక్క మరి హృదయాన్ని దేవుడు ఒక బీడు వారినటువంటి పొలముల వాళ్ళే మరి పోల్చుతున్నాడు. విత్తనం అనేది ప్రభు యొక్క వాక్యం అనేది మనకు అందరికీ తెలిసిందే. ఏదన్నా ఒక విత్తనము మనం ఎక్కడన్నా వేయాలి అంటే మనము దానికి ఎంతగానో మనము దానికి ముందుగా ఉపచారం చేస్తాం కదా. పొలం తవ్వుతాము, దాని అంతా దాంట్లో రాళ్ళు ఏరేసేస్తాము. అక్కడెక్కడ కూడా మరి ఈ యొక్క వీడ్స్ కానీ అట్లాంటి మరి ఏమి మనకు అక్కడ ఉండకుండా పక్కన అన్ని కూడా క్లియర్ చేసి అప్పుడు మనం మంచి మట్టిని వేసి దాంట్లో ఎరువు వేసి అన్నీ చేసుకొని అప్పుడు విత్తుతూ ఉంటాం కదా. అది అలా చేసినందువల్ల మనం అట్లా వదిలేము. అది కూడా ఏం చేస్తాము, మొక్క మొలిచే వరకు నీళ్లు పోస్తూనే ఉంటాము. నీళ్లు పోసిన మొక్క మళ్ళతో మొదలుపెట్టిన కాండి దాని చుట్టూ మరి ఏమి అది మరి జంతువులు అవి తిని వేయకుండా దాని చుట్టూ ఒక కంచులాగా వేస్తూ ఉంటాము. ఇక్కడైతే ఆల్రెడీ ప్రీ మేడ్ ఫెన్సింగ్ అమ్ముతూ ఉంటారు మొక్కలకు కదా. అవన్నీ కూడా మనము వాటి చుట్టూ పెట్టేసి అవి చక్కగా పైకి ఎదగాలని, మరి మంచి ఒక క్రమమైన పద్ధతిలో ఎదగాలని మరి దాని చుట్టూ కూడా అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాం. మరి అంటే మొక్కలకి మనము ఎంతగా చేస్తుంటే మరి ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే, మనము మన బీదవారినటువంటి మన హృదయాలలో మనం ఏం చేస్తున్నాము, మనము సరైన రీతిలో మరి వింటున్నామా, సరైన రీతిలో మనము వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నామా, లేకపోతే ఎలా పడితే అలా ఉన్న హృదయంలో అది విత్తేసేసి మలిచినా లేకపోయినా కూడా మనము మరి దాని గురించి పట్టించుకోకుండా ఉంటున్నామా అనేది ప్రభు మరి మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైనా సరే మన యొక్క హృదయాల్లో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో, ఎన్నో రకాలైన ప్లాన్లతో, ఎన్నో రకాలైనటువంటి మరి ఆలోచనలతో ఉంటూ ఉన్నప్పుడు మనము మన హృదయం అనేది ఎట్లా దాంట్లో వాక్యం ఎలా మనకి సాగుబడి అవుతుంది అనేది మనము చాలా ఆలోచించవలసిన పని. ఎందుకంటే మామూలుగా మరి చెత్త మొక్కలు మరి కలుపు మొక్కలు అనేవి విపరీతంగా ఎట్లా అయినా పెరుగుతాయి అవి. కానీ మంచి విత్తనం అనేది విత్తబడినప్పుడు, మంచి విత్తనం మొలకెత్తాలంటే దానికి ఎంతగానో మనం శ్రమ పడవలసి ఉంది. మంచి విత్తనం అనేది దేవుని వాక్యం మనకి. అటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు అది ఏ విధంగా మనలో మొలుస్తుంది? మనం శుభ్రం చేసుకుంటున్నామా? చెత్తాపొల్లు వంటి, రాళ్ల వంటి మరి ఈ యొక్క కలుపు మొక్కల యొక్క వీడ్స్ యొక్క వేళ్ళు ఉన్నాయా, అవన్నీ కూడా మనము క్లియర్ చేసుకుని ఆ మట్టిని సరైన రీతిలో మనం సాగు చేసుకుంటున్నామా? మరి లేదు అంటే ఎలా పడితే అలా మనం విత్తుకున్నామంటే అది మొలుస్తుంది కానీ దానికి సరైనటువంటి ఆహారం ఉండదు, సరైనటువంటి పద్ధతిలో అది పెరగదు, క్రమం లేని పద్ధతిలో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా మన బిడ్డలను దేవుడు ఎందుకు చెప్తున్నాడు? చిన్నప్పటి నుండి మరి వారిని సరైన పద్ధతిలో పెంచమని ఎందుకు చెప్తున్నాడంటే, క్రమం అనేది చిన్నప్పటి నుండే మనము నేర్పించాలి. ఏదైనా ఒక మొక్క మొలిచింది, తీగ పాగుతుంది అంటే దాన్ని సరైన రీతిలో మనము దానికి ఒక ఆధారం పెట్టి దాని మీదకి ఎక్కించి చక్కగా మనం పెట్టుకున్నట్లయితే మనం పెట్టుకున్న షేప్ ప్రకారమే అది ఎదుగుతుంది.
అలా రౌండ్గా ఆర్చ్ లాగా పెట్టామనుకోండి, ఆర్చ్ మీదకి ఎదుగుతుంది. లేదు అంటే మనం ఎట్లా పెడతామో అట్లా ఎదుగుతుంది. సేమ్ అంతే మన యొక్క హృదయం కూడా మనకు వాక్యాన్ని రిసీవ్ చేసుకున్న పద్ధతిని, దాన్ని సరైన రీతిలో దాన్ని మలుచుకునే పద్ధతిని మనం ఏ విధంగా మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము, మన హృదయాలను దేవునికి ఏ విధంగా చూపించుకుంటున్నాము అన్నది కూడా మనం చాలా ఆలోచించవలసిన పని. పాతకాలం ప్రవక్తలు వీళ్ళందరూ కూడా మరి ఎందుకు దేవుడు ప్రతి వారిని ప్రత్యేకించాడు అంటే, మరి కొంతమంది చెడు చేస్తారు, కొంతమంది మంచి చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే ఏదో విని వెనక అటు ఇటు కాకుండా మరి ఉంటున్నారని కూడా దేవుడు చెప్తున్నాడు కదండి. నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవంట, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి తన నోటి నుండి మనలను ఉమ్మివే ఉద్దేశిస్తున్నా అంట ప్రభు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితి అంటే మరి మనం ఎదిగే పద్ధతి బట్టి కూడా ఉంటుంది. మొదటి నుండి కూడా మనం సరైన రీతిలో మన హృదయాలను భద్రపరచుకుంటూ కాపాడుకుంటూ మనము ఏ యొక్క ఇది కూడా మనల్ని అంటకుండా పాపం అనేది తెలుసు, మనకు అందరికీ తెలుసు ఇది పాపము, ఇది చేయకూడదు, ఇది చెడు అని తెలుసు కూడా మనము చాలాసార్లు దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అయ్యో ఒక్కసారికి పర్వాలేదులే, ఈ ఒక్కసారి అయితే ఇదేమవుతుందిలే, ఏమీ అవ్వదులే అట్లా అనుకుని మనల్ని మనము నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే మనలో ఎదుగుతున్నటువంటి ఆ పాపము బలముగా అయ్యి రేపొద్దున మనం దాన్ని పెరగలేనంత పరిస్థితికి మనకు వస్తుందన్నమాట. మనకు ఒక సామెత చెప్తారు కదా, చిన్నప్పుడు గోటితో గిచ్చివేయాల్సిన దాన్ని గొడ్డలతో నరకవలసి వచ్చిందని. గోటితో ఇలా గిచ్చివేయాల్సినంత పరిస్థితిలో ఉండగానే మన పాపములను కడిగి వేసుకొని తుడిచి వేసుకుంటే దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. కానీ రేపొద్దున గొడ్డలతో నరకవలసిన పరిస్థితి అంటే అంత పెద్ద మొక్క అయిపోయింది అనమాట. నువ్వు చేతితో ఇట్లా ఈజీగా తీసుకువేయాల్సుకున్న వాటిని మనం పెరగనిస్తూ వాటిని తీసివేయలేనటువంటి పరిస్థితికి మనం వచ్చినట్లయితే మనం వాక్యంలో మనం ఎదగలేము. ప్రభు వాక్యానికి మనలో స్థానం ఉండదు. ఎందుకంటే ఈ యొక్క కలుపు మొక్క అనేది, పాపం అనే కలుపు మొక్క మనలను ఆక్యుపై చేసేసి మిగిలిన మంచి మొక్కలు ఎదగటానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి వస్తుంది. మంచి మొక్కలు అంటే మరి దేవుని యొక్క పవిత్రమైన లక్షణాలు మనలో దేవుడు మొట్టమొదటిగా పెట్టిన ఆయన యొక్క లక్షణాలు మనలో నుండి మరి చెదిరిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇంకా ప్రతి విషయంలో కూడా అదే విధంగా మనము ఆలోచించవలసిన వారమే ఉన్నాము. ఏదో అనుకుంటాము, పర్వాలేదులే ఈ ఒక్కసారికి ఏం చేద్దాంలే, ఇంకోసారి చూద్దాంలే అని మనం అనుకున్నట్లయితే మనం ఏ పరిస్థితుల్లో కూడా మనము దాన్ని పెరిగివేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. మనం ప్రతి విషయంలోనూ మనం ఏడవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. మనం ఏది కూడా మనము సరైన రీతిలో మనము చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. అదేంటి, నేను మంచిగానే ఉన్నాను కదా, మంచిగానే చేసుకుంటున్నాను కదా, నేను అన్ని విషయాల్లో సత్యంగానే ప్రవర్తిస్తున్నాను కదా అనుకుంటాం. కానీ కొన్ని ఉన్నందువల్ల మరి మనకు కలుషితం అయిపోయేటువంటి మనసులను మనం కలిగి ఉండేటువంటి పరిస్థితి పాపం వల్ల వస్తుంది. పాపం అనేది ఒక విషపు చుక్క లాంటిది. అది ఏం చేస్తుందంటే, ఒకరికి అడివెడ పాలు ఉన్నా కూడా ఒక్క చుక్క చాలు విషము దాన్ని అంతటిని కూడా విడిచివేస్తుందంట. కాబట్టి ఈ పాపం అనేది ఎంత చిన్నదైనా సరే ఎంతో ప్రమాదకరమైనది అనేది మనం గ్రహించాలి. ఆదామావులు మరి ఎంత తోటలో ఉన్నప్పుడు ఎంత చక్కగా వాళ్ళు ఎంతో ఫ్రీగా మరి అంతా తిరుగుతూ దేవుడు వారికి ఎంతో గొప్ప ఆధిక్యతనిచ్చాడు. వారి చుట్టూ మహిమ వస్త్రాన్ని ఇచ్చాడు. అన్ని జంతువులు కూడా వారికి లోబడేటట్లు, సృష్టి అంతా కూడా వారికి లోబడేటట్లు చేసి దీని అంతటిని మీరు ఏలండి అన్నాడు దేవుడు. కానీ ఒక చిన్న పాపం ప్రవేశించబడ్డి ఆ విషయం కూడా అది పాపం అని తెలియక ఆ బిడ్డ మరి ఆ అవ్వమ్మ గారు ఆ పండు తిన్నారు. ఎందుకంటే ఆమె సర్పం చెప్పిన మాటలను, కుయుక్తి గల మాటలను కుయుక్తి అని తెలియక నమ్మింది కాబట్టి, అందులో పడిపోయింది కాబట్టి ఆ యొక్క పాపము, చిన్న పాపం ప్రవేశించింది. అది వారి యొక్క పవిత్రతను అంతటినీ పోగొట్టింది, వారి యొక్క మహిమను పోగొట్టింది. వారు వస్త్రహీనులు అయిపోయి దిగంబర్లై వారి తోటలో మరి దాక్కుని ఉన్నారని చెప్తున్నారు కదా. మరి మనం దాక్కునే పరిస్థితి వస్తుందా? మనకున్నదంతా కూడా పోగొట్టుకుని మనం ఏమీ లేని స్థితికి వస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాము. ఇంకొక ఎగ్జాంపుల్, తప్పిపోయిన కుమారుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు.
దేవుడి దగ్గర తండ్రి దగ్గర నుండి తనకు ఉన్నటువంటి ఆ ఆస్తిని అంతటిని తీసుకున్నాడు. అది సరైన సమయంలో ఇవ్వవలసిన పరిస్థితి కాదు, కానీ తను డిమాండ్ చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయాడు. అదే నాకు ఆస్తిని ఇచ్చేది తండ్రి కదా, తండ్రి దగ్గర ఉంటే నాకు మంచిది కదా అని అనుకోలేదు. అనుకోకుండా వెళ్ళిపోయి స్నేహితులతో దాన్ని వ్యర్థం చేసుకున్నాడు. వ్యర్థం చేసుకుని కనీసం తినడానికి తిండి కూడా లేనిగంటి పరిస్థితి వస్తుంది. మనం కూడా అంతే. దేవుని విషయాల్లో మనం దేవుని యొద్ద నుండి మనం ప్రతీది పొందుతున్నాము. దేవుడు మనకు అన్ని ఏది ఎప్పుడు ఎలా కావాలో కూడా సమస్తమును మన గురించి ఆలోచించే తండ్రి మనకుండగా మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా విషయాల్లో మనకు తెలుసు అనుకుని తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోవటానికి మనం ప్రయత్నిస్తాం. తండ్రి నుండి అన్ని పొందుకుంటాము, కానీ తండ్రి యొక్క మాట వినటం కానీ, ఆయన ఆజ్ఞకు లోబడి ఉండటం కానీ, ఆయనకు విధేయత చూపటం కానీ చేయకుండా మనం ఎప్పుడైతే ప్రభువుకు దూరంగా అయిపోయి మన దుర్వాతావరణలో ఈ యొక్క లోకంలో కలిసిపోయినట్లయితే లోకము మనకున్న సమస్తాన్ని అపహరిస్తుంది. మనకున్న సమస్తమైన మంచిని అపహరించేసి వాడు దొంగయు దోచుకుని వాడునే అన్నాడని చెప్తారు ఆ బైబిల్లో. అంటే సాతానుడు దొంగ దోచుకునేవాడు. మనకున్న సంతోషం దోచుకుంటాడు, మనకున్న ఆస్తిని దోచుకుంటాడు, మనకున్నటువంటి మనశ్శాంతిని దోచుకుంటాడు, మనకున్న పవిత్రతను దోచుకుంటాడు, సత్యతను దోచుకుంటాడు. అలాగని వాడు పవిత్రుడా అంటే కాదు, వాడు దాన్ని ఉపయోగించుకోడు, కానీ మనం కూడా ఉపయోగించుకోకుండా చేస్తాడు. వాడు ఏ భ్రష్ట స్థితిలో ఉన్నాడో అదే భ్రష్ట స్థితికి మనలను ఈడ్చివేయటానికి వాడు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా మరి అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. మనం ఆ విధమైన పరిస్థితిలో మరి ఆ భ్రష్ట స్థితిలోకి మనం వెళ్ళకూడదు అనేది దేవుడు చెప్తున్నాడు. ఆదికాండంలో చెప్తుంది కదా, మరి నోవాహు గారంట యెహోవా ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడివైనట్టు చూచుతుని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అంటే ఎవరు మరి ప్రభువు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిరీక్షణలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణలోకి ప్రవేశించగలరు అంటే నీతిమంతుడివై ఉండాలా. మరి అక్కడున్న వాళ్ళందరూ కూడా నీతి తప్పిన మనుషులు. వాళ్ళు ఏ ఒక్కరు కూడా మరి ఆ యొక్క ఓడలో ప్రవేశించుకునే అర్హతను సంపాదించుకోలేదు. పైగా అతన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు తను కడుతున్నప్పుడు. అతను దేవునికి విధేయుడా ఉన్నాడన్న సంగతి వారికి తెలుసు కూడా. మరి వాళ్ళు చాలా మరి అతన్ని బాధ పెట్టారంట. మరి దేవుడు కూడా చెప్తున్నాడు కదా, ఈ యొక్క మనుషుల వల్ల నేను విసిగిపోయాను, ఈ తరం వారి వల్ల విసిగిపోయాను, కాబట్టి సమస్త శరీరాలను నేను నాశనం చేసేస్తాను. నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి, నాకు విధేయత చూపావు కాబట్టి నిన్ను నేను రక్షిస్తాను, కాబట్టి ఇది నువ్వు కట్టుకో అన్నాడు దేవుడు. అలా కట్టుకున్నప్పుడు దాంట్లో మరి తన ప్రణాళిక చొప్పున ఏమేమి రక్షించదలుచుకున్నాడో దేవుడు ఆ ప్రతి ఒక్క జంతువును కూడా అందులోకి పంపించాడు కదా. అంటే మరి ఆయన ప్రణాళిక చొప్పున ఆయనకి ఇష్టానుసారమైన రీతిలో మనం నడుచుకున్నప్పుడు, మన పాపానికి దూరంగా ఉన్నప్పుడు మనల్ని రక్షించగల సమర్థుడు మన దేవుడు. కానీ మనమే మన యొక్క పాపాల్లో కొట్టుకుపోయి మనం దేవుని ఉగ్రతకు మనము అవకాశం ఇస్తున్నాము, దేవుని ఉగ్రతకు పాలవుతున్నాం అన్నమాట. దేవుడు ఎందుకు ఉగ్రత చూపిస్తున్నాడంటే అవిధేయులైన వారి మీదకి ఉగ్రత వస్తుంది కదా. ఆ అవిధేయులైన వారి వల్లనే మరి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా మరి నాశనం అయిపోయింది, సృష్టి యావత్తు. మరి వారి వల్ల నా సృష్టి ఎందుకు మరి శిక్షింపబడాలి అంటే మరి దేవుడు మొట్టమొదటిగా వాడు వస్త్రాలను కోల్పోయినప్పుడు ఏం చేశాడు, ఒక 2 జంతువులను చంపి వాటి చర్మాన్ని తీసి వారికి వస్త్రాలుగా కుట్టించాడంట దేవుడు. ఎందుకంటే వాడిని సాక్రిఫైస్ చేశాడు. ఒక మనిషి కొరకు ఈ సమస్త సృష్టిని చేశాడు దేవుడు. కాబట్టి మనిషి యొక్క మరి ఆ యొక్క నగ్నత్వాన్ని నుండి మరి తన యొక్క మరి ఆ స్థితిని మరి దాచటానికి మరి వాళ్ళని ఒక వస్త్రహీనులుగా లేకుండా వస్త్రాన్ని పెట్టి వచ్చే పరిస్థితిలో ఒక 2 యానిమల్స్ ని చంపి వారిద్దరికి వస్త్రాలు కుట్టించాడట. అంటే మన కొరకు దేవుడు సృష్టిని వాడుకుంటున్నాడు మన కొరకే. ఎందుకంటే మనిషి అనే అతను చాలా దేవుని దృష్టిలో ఎంతో విలువ గల ఒక వ్యక్తి.
ఎందుకంటే దేవుడు తన పోలికలో చేసుకున్నాడు కాబట్టి తనలాగా ఉండాలని, తన బిడ్డలుగా ఉండాలని, తనతో సహవాసం చేయాలని మనల్ని ఏర్పరచుకుంటే మనం బీడువారిన పొలాల్లో ఉండిపోయి మరి ఏది పడితే అది అట్లా ఉంచేసుకుని మనము ఆయన ఇస్తున్న వాక్యాన్ని కూడా సరైన రీతిలో మనలో ఎదగనీయకుండా ఉంటూ మనం ఎంతగానో మనం శ్రమ పడుతున్నాము. మరి ఆ విధంగా కాకుండా ప్రభు మనలో మరి మంచి నేలను పడిన విత్తనం ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా మనం ఫలించాలని కోరుకుంటున్న దేవుడు అదే వాక్యం మనలో ఉంటూ మనము దివారాత్రము ధ్యానించుకుంటూ మరి వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రతి విధమైనటువంటి మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నట్లయితే, ప్రభుతో కూడా నడిచినట్లయితే, ప్రభుతో సహవాసం చేస్తూ మనం ముందుకు వచ్చినట్లయితే మనం ప్రతి విషయంలో కూడా దేవుడు మనలను ఆశీర్వదించే తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి వాక్యంలో మరి ఆయన యొక్క చిత్తానుసారముగా మనం ఏది చేసినా కూడా మనలను దేవుడు మరి రక్షించుకుంటాడు. ప్రతి వారిని రక్షించుకోవాలని ఆయన చిత్తము. కానీ చాలా మంది యొక్క అవిధేయత వల్ల దేవుడు అనుగ్రహించే రక్షణను పొందలేకపోతున్నారని ఉంటుంది. కాబట్టి మన యొక్క అవిధేయత వల్ల మనము దేవుడు అనుగ్రహించే రక్షణను పొందలేకపోతున్నామా, మరి పొందటానికి మనం అర్హులంగా ఉన్నామా? అది ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, మనము ఆయనతో సహవాసం చేసినట్లయితే, ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో మనం కనపడినట్లయితే, ప్రభు మనలో ఏమేమి తప్పులు ఉన్నాయో ప్రతిది కూడా ఆయన అద్దం వల్లే మనకు మనలో ఉన్న ప్రతిది కూడా చూపిస్తా ఉంటాడు. మనకు ఇది తప్పు ఉంది, ఇక్కడ ఈ మచ్చ ఉంది, ఇక్కడ ఇది ఏదో ఉంది, ఇక్కడ నీకు హెయిర్ సరిలేదు, లేకపోతే అది మన అద్దంలో ఎలా చూసుకుని మన బాహ్య శరీరాన్ని గురించి మనము శ్రద్ధ తీసుకుంటామో, మన ఆత్మకు ఆయన అద్దం వల్లే నిలబడి మనలో ఉన్న సమస్తాన్ని కూడా మనకు చూపించి మనల్ని సరి చేసుకోవటానికి ఆయన మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. మనము సంతోషంగా ఉండాలని, ఆయనతో పాటు సహవాసం చేయాలని, ఆయన పోలికలోనికి మనము మార్చబడాలని, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని ప్రభు యొక్క కోరిక. ఎందుకంటే మనం పోగొట్టుకున్నాం, అది మన ఆది తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు ఆ యొక్క ఆధిక్యతను. దానిని మరలా మనకి ఇవ్వటానికి దేవుడు మరి తన సొంత కుమారుని కూడా పంపించడానికి ఆయన వెనకాడలేదట. ఎందుకంటే ఎవరైనా తన కుమారుని పోగొట్టుకుంటారా? కానీ సొంత కుమారుని కూడా మనకి ఇచ్చారంటే ప్రభు మన తండ్రి దేవుడు మన యొక్క రక్షణ కోసం ఎంతగా ఆయన ఆశపడుతున్నారు. ఆయన సన్నిధిలో మనం ఉండాలని ఆయన ఎంతగా ఆశపడుతున్నాడు. మరి సాతానుని జయించే శక్తిని తన బిడ్డలకు ఇవ్వాలని ఆయన ఎంతగా ఆశపడుతున్నాడు. మరి తను ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు కూడా తన బిడ్డలని పక్కనే ఉంటాడు. కానీ తన బిడ్డలు కూడా తనలాగా శౌర్యం గలవారై ఉండనట్లు సాతానుని ఎదిరించకు తగిన శక్తిని మనకు దయచేయి దేవుడే అన్నాడు. మనకు ప్రతి విధమైనటువంటి మంచి లక్షణాలను మనకు ఆయుధాలుగా ఇచ్చాడు దేవుడు. మరి ప్రతి విధమైనటువంటి సిద్ధపాటుని మరి దేవుడు మనం కలిగి ఉండాలని మనకు ఒక స్వతంత్రత అనే లక్షణాన్ని ఇచ్చాడు. మన మంచి కోరుకున్నా చెడు కోరుకున్నా ఇదేమైనా మనం ఒకవేళ దేవుడు మనల్ని పిలుచుకుంటే మనం ఎక్కడుంటాం, మన పరిస్థితి ఎక్కడుంది, అది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏ నిమిషంలో వచ్చినాడు ప్రభు మరి వచ్చినప్పటికీ మనము సిద్ధంగా ఉండి ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను నాయన అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా? మనం సిద్ధంగా ఉండి నిత్య జీవంలోకి వెళ్ళగలిగిన స్థితిలో ఉన్నామా? లేదు అంటే నిత్య నరకంలోకి వెళ్ళగలిగిన స్థితిలో ఉన్నామా? మనం ఇంకనూ అవిధేయత చూపితే, ఇంకనూ నిర్లక్ష్య పెడతా ఉంటే, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్య పెడుతున్నారని చెప్తున్నారు వాక్యం. కాబట్టి అంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్య పెట్టినట్లయితే మన గతి ఏమవుతుంది? సాతానుడి యొక్క మరి వాడి యొక్క క్రియలను బట్టి, వాడి యొక్క పోలికలను బట్టి వాడితో పాటు మనం కూడా నశించాల్సిన ఆ మట్టు లేని గొయ్యలకు వెళ్ళే వారం అయిపోతా ఉంటామా? లేదా మనకు సమయం ఇచ్చినప్పుడే, సమయం ఉండగానే అంటున్నాడు దేవుడు, సమయం వచ్చినప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన బీడువారిని పొలాలను మరి వాడబడకుండా దున్నబడకుండా అలాగ బీడువారిపోయినటువంటి పొలాల్లో ఏం వేసినా కూడా రాదు. కాబట్టి అటువంటి పరిస్థితులు మనం ఉండకుండా ప్రభు మనకి అనుదినము మనలో విత్తుతున్నటువంటి యొక్క వాక్యము మనలో మా యొక్క మంచి విత్తనం వల్లే ఫలించగలిగి
మరి చక్కగా ఎదిగి మరి ఆయనకు ఫలాలు ఇవ్వగలగాల, పుష్పించగలగాల, ఫలాలు ఇవ్వగలగాల. కాబట్టి ప్రభువుకు ఫలం ఇచ్చే స్థితిలో మనమున్నామా, లేదా మనకి ఇష్టానుసారమైన స్థితిలో మనం ఉంటున్నామా ఒకసారి గ్రహించుకుందాం. ఎందుకంటే కాలము బహు కొద్దిగా ఉన్నది. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. నేడో రేపో ఇప్పుడు ఒక్క నిమిషంలో వస్తుందేమో తెలియదు. మొన్న చూడండి మరి ఎర్త్క్వేక్ వచ్చింది అన్నారు. ఎర్త్క్వేక్ వల్ల మరి దేవుని కృప వల్ల ఏమీ పెద్ద పెద్ద నష్టం కలగలేదు. అదే కొంచెం గట్టిగా వచ్చి అసలు మరి ఏదన్నా అయితే మనకి ఇంకా సమయం ఉంటుందా? ప్రభు చెప్పిన రీతిలో మనం సిద్ధపడ్డ సమయం ఉంటుందా? ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో మరి ఉంటున్నామని మరి వాక్యం చెప్తుంది. అటువంటి కాలంలో ఉన్న మనము మన ఆత్మల విషయమై ఏం చేస్తున్నాము? అన్ని విషయాల కంటే ఎక్కువగా మన ఆత్మను రక్షించుకోవాలా. మన ఆత్మలను మనం కాపాడుకుంటూ ఇతరుల కొరకు మనం ప్రయాసపడాలా. మనమే కాపాడుకోలేని స్థితిలో మనం ఉంటే ఇతరులను కాపాడే స్థితి మనకి ఎలా వస్తుంది? మనం ఎంతసేపు ఇతరులను చూసి వాళ్ళు ఇలాగా అరే మీరు ఎలా ఉండండి అలా ఉండండి అన్ని చెప్తాము. కానీ మన వరకు వచ్చేటడికి మన ఆత్మ ఏ విధంగా ఉందో ఏనాడు ఆలోచించుకోలేని స్థితిలో ఉంటున్నామేమో, జారిపోయే స్థితిలో ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. వీడి వారిని మన పొలాలను దున్నుకుందాం, దాన్ని సాగు చేసుకుందాము. దేవుని వాక్యం మనలో విత్తుటకు ఆయన వేచి ఉన్నాడు. మనం ఎప్పుడు ఉన్నదే మన ప్రతీది కూడా అదే 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 అనుకుని వెళ్తున్నామా, లేదా ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క విత్తనాలు, ఆ యొక్క సిద్ధపాటు మరి రేపొద్దున మరి బుద్ధిగల కన్నికల వరుసలో మనం వెళ్ళాలి అంటే మనకు సిద్ధపాటు అనేది ఖచ్చితంగా ఉండాలి. రక్షణ వస్త్రమే కాదు, మరి మనం ఉల్లాస వస్త్రం ధరించుకోవాలి. మరి మనము నీతి కిరీటము మరి దేవుడు మనకు ధరింపజేస్తూ ఉంటాడు. మన అక్కడికి వెళ్ళిన తర్వాత మహిమ వస్త్రాన్ని ఇస్తారు దేవుడు. మరి అన్ని విషయాల్లో కూడా మనము దేవునికి విధేయత చూపినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని మనలో అలౌ చేసినట్లయితే దేవుడు మనల్ని సరైన రీతిలో మలుచుకుంటాకి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన బీడు వారిన పొలాలను మనం సరి చేసుకుందాము. మనలో విత్తబడిన వాక్యం సరైన రీతిలో ఎదుగుటకు, సరైన రీతిలో మనలో విత్తబట్టకు మనము ప్రయాసపడదాము. అతి స్థితిలో దేవుడు మనలను ముందుకు నడిపిస్తూ ఏ విషయంలో కూడా మనం ప్రతి విషయంలో కూడా ఆలోచన చేసుకుని మరి ఆలస్యం చేయకుండా ఆలోచనతో మరి ముందు చూపుతో మనం ముందుకు వెళ్ళాలంటే మరి ఈ యొక్క లోకములో ఉన్నటువంటి కుయుక్తులన్నిటినీ కూడా మనం గ్రహించగలిగినటువంటి జ్ఞానం మనకు లేకపోయి ఉండొచ్చు. కానీ ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకు సమస్తం కూడా సమకూర్చబడుతుంటాయి. ఆయన సన్నిధిలో ప్రతిదినము ఆయన సన్నిధిలో కూర్చుని మనం నేర్చుకుని మనల్ని మనం సరి చేసుకుని దేవుని రాకడకు సిద్ధపడగలిగిన స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు. అటు ధన్యత కొరకు మనం ఎదురు చూద్దాము. అటు ధన్యతలో దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను నడిపించుకుంటూ మరి అంతం వరకు నిలకడగా ప్రభువులో బలముగా నిలవబట్టకు దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభు ఏమి చెప్తున్నారో అది చేయగలుగుటకు, అదే లోకంలో నుండి మనల్ని మరి సెపరేట్ చేసుకోగలుగుటకు మనము ప్రయత్నించాల్సిన వారమై ఉన్నాము. మరి ఆ రాజుల గ్రంథంలో ఎంతో మంది రాజులు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతా ఉన్నారు. వారికి తెలుసు దానివల్ల వారికి నష్టం వస్తుందని తెలుసు. మరి శత్రువు వారి మీద విజయం పొందుతారని తెలుసు. దేవుణ్ణి ఎప్పుడైతే మరి వారు ఆశ్రయిస్తారు, ఆహాబ్ అనే ఆయన కూడా ఒక రాజుగారు ఎంతో పాపం చేసినప్పటికీ మరి ప్రవక్త వచ్చి అతనికి చెప్తాడు, నువ్వు నీ కాలంలో దేవుడు నిన్ను ఇట్లా కొట్టేస్తానని చెప్తున్నాడు అన్నప్పుడు మరి అతనంట పశ్చాత్తాపడ్డాడంట. అయ్యే ఆహాబ్ చూసావా ఎంత పశ్చాత్తాపడ్డాడో, కాబట్టి అతని కాలంలో కాకుండా అతని కుమారుని కాలంలో పంపిస్తాను ఈ కీడు అంటున్నాడు దేవుడు. మరి ఇంకొక ప్రవక్త కూడా హిజ్కియా కూడా మరి రాజు అదే విధంగా మరి దేవుడు చెప్పింది చేయకుండా మరి శత్రువులు అయిన వారు వచ్చినప్పుడు వారికి అంతా చూపించేశాడంట. అంతా చూపించినప్పుడు అతని కాలంలో అతను దోచుకోబడవలసింది, కానీ
అతని కాలంలో కాకుండా అతని కుమారుని కాలంలో అయిందంట. అంటే దేవుడు మన యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి మన కాలంలో మనకు కీడు కలగకుండా చూస్తాడు. కానీ ఆ కీడు అనేది మనకు తప్పినా కూడా మన బిడ్డలకు వస్తుంది. కాబట్టి మన కీడు మన బిడ్డలకు వచ్చినందువల్ల ప్రయోజనం ఉందా? మనం ఎంతో కష్టపడి కంటున్నాము, పెంచుకుంటున్నాము బిడ్డలకు, మనకు ఒక స్వాస్థ్యంగా ఇవ్వబడిన బిడ్డలకు అటువంటి కీడు రాకూడదనే కదా మనం ప్రయాసపడేది. కాబట్టి మనం ఏమి చేస్తున్నా కూడా అది మంచికి వెళ్ళాలి అన్నది మాత్రం మన హృదయాల్లో ఉండాలి. దేవుని దృష్టికి ఇంపైందిగా ఉన్నట్లు చూసుకోవాలా. దేవుని దృష్టిలో ఇది మంచా చెడా అనేది మనం చూసుకోవాలా. మరి దేవుడు నిర్ణయించిందే నేను చేస్తున్నానా, లేదంటే ఏదన్నా ఇతరమైనటువంటి వాటిని కూడా మనం దాంట్లో పెట్టుకుని సరే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతులు సరైన రీతిలో వాడబడుకున్నట్లు మనం చూస్తున్నామా? ఒక్కసారి చూద్దాము. దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను దీవించి మనల్ని సరైన రీతిలో నడిపించుకుంటూ అంత మనకు నిలకడగా ఉండి ఆయన రాకడలో మనమందరం ఎత్తబడగలం కృపను దేవుడు దయచేయను గాక. ఆమేన్. మనమందరం తలలు వంచుకుని కళ్ళు ముచ్చుకుని మనోనిదానం కలిగిన వారమై ప్రభు సన్నిధిలో ఆయన పావన పాదాల దగ్గర వేచి ఉందాం. రాజాదిరాజు, సర్వశక్తి గల దేవుడు, దేవాది దేవుడే మన యొక్క ప్రార్థన స్థలంకు వచ్చి ఆసీనుడై మనము తనతో ఏమి మాట్లాడుకుంటామో ఆయన మనతో మాట్లాడాలని వేచి ఉండి మన కొరకు సింహాసనాసీనుడై కూర్చున్న ప్రభు యొక్క పావన పాద సన్నిధిలో ఉన్న మనము కొద్దిసేపు మౌనముగా ఉండి మరి ఆయన వైపు దృష్టించి ఆయనను స్తుతించుకుందాం. మనోనిదానం కలిగి ఉందాం. లేనిపోని చెత్త పొల్లు వంటి మరి కలుపు మొక్కల వంటి వాటి మన మనసులో ఉండి ప్రభువుని సరైన రీతిలో మనం చూడలేకుండా ఉండేటట్లు చేయకుండా మనలో ఉన్న సమస్తమైన ఆలోచనలను ప్రక్కకు త్రోసివేసి మన ఎదుట ఉన్న ప్రభువును మాత్రమే చూడగలుగుటకు మనము ప్రయత్నిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలయ్యా. నీ ప్రభావం ఎదుటి ఎవరు నిలవగలరు ప్రభా నాయన. నీ మహిమ ఎంత గొప్పది అనే ప్రభా నా తండ్రి మేము వివరించుకుంటే నాయన మాకు మాటలు చాలు ప్రభా నా తండ్రి. నీకున్న దానిలో మేము తండ్రి నాయన కనీసం ఒక ఇసుక రేణు అంతా కూడా ప్రభా మేము వివరించుకోలేనటువంటి మరి అజ్ఞానులమై ఉన్నాం ప్రభా నా తండ్రి. అంతటి గొప్ప ప్రభావ మహాత్యములు కలిగిన దేవానికి వందనాలయ్యా అని ప్రభు పావన పాదాల దగ్గర ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. నీ సన్నిధానానికి వచ్చుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. మన మనసును మనము ఆయనతో ముఖాముఖిగా మాట్లాడినట్లు మనసును నిదానపరుచుకుని మన దృష్టిని మనసును ప్రభు మీద కేంద్రీకరించుకుందాం. ప్రభు సన్నిధానంలో ఉన్న మనము మనోనిదానం కలిగిన వారమై మన పాపములను మనము ఒప్పుకుందాము. అనుదినము మనం స్నానం చేసినప్పటికీ మన శరీరం మీద మంటి ఎలా కనపడుతుందో మన్ను అదే విధంగా మన యొక్క ఆత్మకు పట్టినటువంటి ప్రతి విధమైన యొక్క పాపము మనం కడిగి వేసుకున్నట్లు ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకొని ప్రభు రక్తం చేత కడుగబడినట్లు మనము ప్రభుని వేడుకుందాం. మనము పాపం లేని వారు మనం చెప్పుకొని ఎట్లా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము అని వాక్యంలో సెలవిచ్చినట్లుగా
మనం పాపం లేని వారము కాదు. ప్రతి మనిషి కూడా పాపంలో ఉన్నవారే. అది మనలో సత్యం ఉండదు అంటున్నాడు ప్రభు. మన పాపాలను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనని వాక్యం చెప్తున్నట్లు మన పాపములను మనం ఒప్పుకునే తప్పకుండా ప్రభు మనలను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయగల శక్తి గల తండ్రి యొక్క సాన్నిధ్యంలో ఉన్న మనము మనకిచ్చిన ఇవ్వబడిన ఈ యొక్క అవకాశం నిమిత్తం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మన పాపములను ఒప్పుకొని ఆయన చేత కడగబడదాం. మన పాపములు మన హృదయాన్ని ఆక్రమించుకుని ప్రభు యొక్క వాక్యము మనలో ఉండనీయకుండా చేసేటువంటి ఆ పరిస్థితి నుండి మనం తప్పించుకోవాలంటే మనలో ఉన్న సమస్తమైన పాపములను ప్రభు రక్తం చేత కడగబడుట మేలు. ఎప్పటికప్పుడు మనం కడుక్కుంటే దాన్ని పేరుకుపోయి మనలను దాన్ని విరగొట్టవలసినటువంటి పరిస్థితి రానియకుండా ప్రభు మమ్మల్ని క్షమించండి. ప్రభా మేము పాపులమయ్యా, మాట చేత క్రియ చేత చూపు చేత వెనుకడి చేత ఎన్నో పాపములు చేస్తున్నాం ప్రభా, కనికరించండి అని ప్రభుని వేడుకున్నాం. పాపములను ఒప్పుకున్న మనము ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ లోకంలో పడి తండ్రి నాయన నేను కొట్టుకొని పోకుండా ప్రభా నాయన మా యొక్క బీడి వారిన మా యొక్క హృదయములను ప్రభా నాయన సాగు చేసుకుని నా తండ్రి నాయన ప్రభా నీవు మాలో విత్తేటువంటి ఆ యొక్క వాక్యముకు ప్రభా మేము తండ్రి నాయన స్థలమునిస్తూ నా తండ్రి నాయన దానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభా దానిని అనుదినము ధ్యానించుకుంటూ నా ప్రభా నాయన మా తండ్రి నాన్న జీవించాలని నేను తీర్మానించుకుంటున్నానయ్యా. మీరు అక్కడికి సిద్ధపడాలని తీర్మానించుకుంటున్నానయ్యా. నిందారహితుడుగాను మరి నిష్కల్మషులుగాను ప్రభా నా తండ్రి నాయన ప్రభా నిర్దోషిగాను ఉన్న నిన్ను పోలి మేము ఉండాలని ప్రభా మేము తండ్రి నాయన నిర్ణయించుకుంటున్నామయ్యా. అనేక మంది ప్రభా బిడ్డలను ప్రభా బైబిల్ గ్రంథంలో మాకు ప్రభా నాయన మాదిరులుగా పెట్టిన తండ్రి, వారు ఏ విధంగా అయితే ప్రభా నడుచుకున్నారో ఈ లోకంలో ఉన్నప్పుడు, ఏ విధంగా నీ ఎడల విధేయత చూపారో ఆ విధంగా మేము కూడా నాయన నీకు విధేయత చూపాలని మేము ఆశపడుచుండగా నా ప్రభా నా తండ్రి నాయన మమ్మలను ప్రభా ఆ తీర్మానంలో ప్రభా మేము స్థిరముగా నిలబడ్డకు ప్రభా మాకు శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభుని వేడుకుందాము. తీర్మానంలో నిలిచిందాము. మనం స్థిరముగా ప్రభులో ఉండగలిగే స్థితిని మనము కోరుకుందాము. ప్రభు చెప్పినది చెప్పినట్లుగా చేయుటకు విధేయత చూపుటకు మనము తీర్మానించుకుందాం. చిన్నగా ప్రవేశించిన పాపమైనా దాన్ని వెంటనే దాన్ని తొలగించుకుంటకు మనం ప్రయత్నించుకుందాం. సమయం ఉండగానే మనల్ని చక్కబెట్టుకుంటకు ప్రయత్నించుకుందాం. అతి తీర్మానంలో మనం ముందుకు వెళ్దాం.
తీర్మానించుకున్న మనము ప్రభుకు మనల్ని మనం సమర్పించుకుందాం. సంపూర్ణ సమర్పణలో మనము ముందుకు వెళ్దాము. మనకు మనమే మన పాపాలను కడిగి వేసుకోలేము. మనకు మనమే మనం చేసుకున్న తీర్మానంలో స్థిరంగా నిలబడలేము. ప్రభు శక్తి లేకున్న ఎడల మనకు శక్తిహీనమవుదుము. కాబట్టి మనం శక్తి గలవారమై దుష్టుడిని ఎదిరించగలుగుటకు మనలో పాపము లేకుండా మనం పవిత్రంగా జీవించగలుగుటకు కావలసినటువంటి మరి సమస్త విధమైనటువంటి మరి ఆ యొక్క శక్తి బలాలు ప్రభువు నుండి మనకు అందిస్తారు. కనుక మనము ప్రభువుకు పూర్తిగా సమర్పించుకున్నట్లయితే ఆయనే మనలో ఉన్న సమస్తమైన డాగులను, ప్రతి విధమైనటువంటి పాపాన్ని తీసివేయగల శక్తి గలవాడు, సమర్థుడు. మనం ఏ రీతిలో నిర్మింపబడి ఉన్నామో ఆ రీతిలోనికి మరలా వెళ్ళగలుగుటకు మనము శక్తి చాలదు. కనుక ప్రభువుకి మనల్ని అప్పగించుకుని ఆయన చేత మనం శుద్ధీకరింపబడదాము. ఆయన చేత ఒక రూపంలోకి మనం మార్చబడదాము. ప్రభు మాత్రమే శక్తిమంతుడు. మన సొంత క్రియల చేత, స్వనీతి చేత, సొంత కార్యముల చేత మనం ఏమీ చేయలేము. మనము కేవలం మానవులము, మంటివారమని జ్ఞాపకం చేసుకొని ప్రభుకు మనల్ని అప్పగించుకొని, అహరోను కర్ర ఏ విధంగా ప్రభు సన్నిధిలో పెట్టబడినప్పుడు ఒక రాత్రికి రాత్రే అది మరి చిగుర్చి పుష్పించి ఫలించిందంట, బాదం పళ్ళు గలదైందంట. అది చేయగల శక్తి గలవాడు ఒక దేవుడు మాత్రమే. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం. పుష్పింప చేయగల శక్తి గలవాడు మన తండ్రి. ఒక విత్తనం విత్తామంటే అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అది ఎదగటానికి, దాన్ని పంట ఇవ్వటానికి. కానీ ప్రభు సన్నిధిలో కూర్చున్న మనము ఆయన మనలను శక్తిమంతులుగా చేయగలడు, పుష్పింప చేయగలడు, ఫలింప చేయగలడు. మనము బాదము పండ్లు వచ్చినాయి అంట ఆ కర్రకు. కనుక యోగ్యులైనటువంటి కర్రల వలె, ప్రభు చేతిలో ఉన్న కర్ర వలె, ప్రభు సాన్నిధ్యంలో పెట్టబడినటువంటి కర్ర వలె ప్రభు హస్తాలకు మనలను మనం అప్పగించుకొని ఎడ్ల మనలను వర్ధిల్లు చేయగల శక్తి గల తండ్రికి మనలను తనకిష్టమైన రూపంలోకి మనలను మార్చుకోగలడు. సమర్పించుకున్న మనము ప్రభుని వేడుకుందాము. మా పాపములను పరిహరించిన దేవా, మరి ఒకసారి అటువంటి పాపములు మేము చేయకుండానట్లు నాయన మాకు శక్తి బలాలను దయచేయండి అని ప్రభుని వేడుకుందాము. ఒకసారి నువ్వు కడిగి వేసినటువంటి నాయన మా యొక్క హృదయాలను పవిత్రంగా భద్రపరచుకోగలుగుటకు కావాల్సినటువంటి జ్ఞానము మాకు దయచేయి తండ్రి అని ప్రభుని వేడుకుందాము. నాయన నిన్ను చూడగలిగిన కన్నులను మాకు దయచేయండి ప్రభా అని ప్రభుని వేడుకుందాము. నీ మాట వినగలిగిన స్థితిలో మేము ఉండగలుగుటకు మమ్మల్ని సిద్ధపరచండి అని ప్రభుని వేడుకుందాము. వినటం మాత్రమే కాకుండా వాక్యానికి విధేయులమైన ఆయన మేము జీవించగలిగిన స్థితిని ప్రభా తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడగలిగిన శక్తి గల తండ్రి నాయన మాకు ఆ శక్తిని ప్రసాదించమని, నీ కృపను మా ఎడల కనపరచమని నాయన నీ రూపంలోనికి మమ్మల్ని మార్చుకోమని ప్రభుని వేడుకుందాము. మేము నీకు కుమారులమై ఉన్నాము ప్రభా, కుమార్తెలమై ఉన్నామయ్యా. నీ పోలికలో మమ్మల్ని చేసుకుంటే తండ్రి నాయన
నీకు దూరంగా పారిపోతూ మాకున్న పోలికను పోగొట్టుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించి నాయన మా పూర్వపు స్థితిని ప్రభా నాయన నీవు మా ఎడల ఉద్దేశించిన స్థితికి ప్రభా మేము చేరుకోగలిగినట్లు మాకు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచేయి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. సమయం ఉండగానే అంటున్నాడు ప్రభు. సమయం ఉండగానే చేసుకోగలుగుటకు కావలసిన జ్ఞానాన్ని, శక్తి బలాలని దేవుడు మాత్రమే ప్రసాదించగలడు మనకు. మనంత లోకమంతా నెమ్మళంగా ఉంది కదా, ఇప్పుడు రాదులే రాకడా అని మనం అనుకునే స్థితిలో మనం ఉండకూడదు. ఏ నిమిషంలో వస్తుందో ఎరగని స్థితిలో ఉండగా మనము ప్రభుని వేడుకుందాము. ఆయన నీవిచ్చిన సమయం ఉండగానే మమ్మల్ని మేము సిద్ధపరచుకోగలుగుతాకు నా తండ్రి కృపను అనుగ్రహించమని ప్రభుని వేడుకుందాం. మా కుటుంబాలను కాపాడండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి తండ్రి. నాయన రక్షణ పాత్రను పుచ్చుకొని మేము మా కుటుంబాలు అన్నీ కూడా ప్రభా ఒక్క డెక్క కూడా విడవబడకుండా నీ కొరకు ఎదురు చూడగలిగిన స్థితిలో మేము ఉండగలటకు సహాయం చేయండి తండ్రి అని ప్రభువుని వేడుకుందాము. మన యొక్క ఆత్మను కాపాడుకుంటూ మన ఆత్మను బలపరుచుకుంటూ ఇతరులను మరి ప్రభువులోనికి తీసుకురాగలిగిన స్థితికి మనము ఎదిగినట్లు దేవుడు మనకు సహాయం చేయాలని ప్రభువుని వేడుకుందాం. ప్రభువే మనకు సహాయకుడు, ఆయన తప్ప మనకి ఎవరూ లేరు. వేడుకున్న మనము ప్రభుని స్తుతించుకుందాము. ఆయన ఉదయాన్నే లేవటకు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. సజీవ లెక్కలో నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నాయన సజీవులమై ఉండి నీ సన్నిధిలో ప్రభా కూర్చుండగలిగే స్థితిని మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో ఉండి నా తండ్రి నాయన మేము నడవవలసిన మార్గం కొరకు నిన్ను వేడుకునే కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. మా తప్పులను పాపాలను క్షమించినందుకు నీకు వందనాలయ్యా. మమ్మలను నీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు నీకు వందనాలయ్యా. మనుషులు మా సత్క్రియలు చూచి పరలోకమందున నిన్ను మహిమపరిచినట్లు అని నువ్వు సెలవిచ్చిన తండ్రి నా తండ్రి నాయన మా జీవితాల ద్వారా నిన్ను మహిమపరిచే స్థితిని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా, నీకు వందనాలు. మమ్మలను నీ రూపంలో ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీ బిడ్డలుగా మమ్మలను స్వీకరించినందుకు నీకు వందనాలయ్యా. మా పాపముల నిమిత్తము నాయన మా కొరకు ప్రాణాలను అర్పించిన తండ్రి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అని స్తుతులు చెల్లించుకుందాం. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమి లేక. స్తోత్రమయ్యా. అవును తండ్రి, ఎవరైనా మనుషులు మమ్మల్ని ప్రేమించారటే తండ్రి నాయన వారికి ఏదో ఆశ ఉండొచ్చు, ఏదో ప్రతిఫలం కోరి ఉండొచ్చు, కానీ
నాయనా పాపులము తండ్రి, నాయనా నాయనా ప్రభ దోషులము ప్రభ, నీకు ఇష్టం లేని స్థితిలో పడి ఉన్న వారము ప్రభ. నా తండ్రి నాయన, మమ్మలను నువ్వు ఎంతగానో ప్రేమించిన తండ్రి నాయన, నా తండ్రి నాయన, నీవు మా వలన నీకు ఫలము లేదని తెలుసు కూడా మమ్మల్ని ప్రేమించుతున్న దేవాది దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలని ప్రభుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. స్తుతి చెల్లించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాము. ఇప్పటి వరకు మనము ప్రభుతో మాట్లాడి ఉన్నాము. ప్రభు మనతో మాట్లాడదేదో మనము మెల్లనైన స్వరంతో ఆయన మాట్లాడబోతున్నాడు కనుక నిశ్శబ్దముగా ఆయన సన్నిధిలో కూర్చుని ప్రభు మాట్లాడే ప్రతి మాటను మనం వినుటకు ప్రయత్నిద్దాము. మన పాపములు ఆయనకు మనకు అడ్డు వచ్చి ఆయన చేస్తున్నటువంటి మాటలు మనం వినకుండా, ఆయన రూపాన్ని మనం చూడకుండా చేస్తున్నటువంటి మన పాపాలను ప్రభు కడిగి వేస్తున్నాడు కనుక ప్రభు సన్నిధిలో మనం ఆత్మీయ నేత్రాలు తెరుచుకుని ప్రభుని దృష్టించుటకు, ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాటను వినుటకు మనము ప్రయత్నిద్దాము. కొద్దిసేపు మౌనంగా ఉందాము. దేవా నాకు కనపడండి, నాతో మాట్లాడండి. దేవా అందరికీ కనపడండి, అందరితో మాట్లాడండి అని ప్రభు సన్నిధిలో ప్రభుని వేడుకుందాం. కొద్దిసేపు మౌనంగా ఉందాము. మన దృష్టి అంతా ప్రభు మీద నిలుపుకుని కొద్దిసేపు మౌనంగా ఉందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. పరిశుద్ధ పరమ తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఇప్పటి వరకు మమ్మల్ని నీ సన్నిధిలో కూర్చోబెట్టుకున్న విధానానికే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి నాయన, నువ్వు ఏర్పరచుకున్న నీ బిడ్డల ప్రభ ఏ విధంగా ఉండాలో ప్రభ ముళ్ళ పదల్లో తండ్రి నాయన మరి ఉన్నటువంటి చోట మా నాయన నీ వాక్యాన్ని వెతక నీ బిడ్డలైన వారి ప్రభ నాయన వారి బీడు వారిన పొలాలను దున్నుకుని ప్రభ నాయన విత్తనాలు చల్లమంటున్నావు ప్రభ నాయన. కనుక నా ప్రభ నా తండ్రి నాయన నీకు ఇష్టమైన రీతిలో ప్రభ ఆయన యొక్క ఏసే మినిస్ట్రీస్ని ఏర్పరచుకుని దాంట్లో ప్రభ మమ్మలను మా కుటుంబాలను ఏర్పరచుకుని నాన్న నీలో పెట్టుకున్న తండ్రి నీకు వందనాలు. నీకు ఇష్టమైన రీతిలో నీవు చెప్పిన రీతిలో మేము నడుచుకుంటున్నా ప్రభ నాయన. నాయన ప్రభ నా తండ్రి మా హృదయాలను సరి చేసుకుంటూ నా ప్రభ నాయన నీవు ఇచ్చిన యొక్క ఏర్పాటుని కాపాడుకుంటూ నా ప్రభ మా యొక్క తండ్రి నాన్న పిలుపు నా తండ్రి నాయన మేము తండ్రి నాయన లక్ష్య పెడుతూ నా ప్రభ నా తండ్రి నాయన ప్రతి విషయంలోనూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండానట్లు ప్రభా నీ త్రోవల్లో నడుచుకుంటున్నాయన నీ బిడ్డలుగా జీవించగలుగుతాకు మాకు సహాయం దయచేయండి తండ్రి. నాయన నా తండ్రి నాయన మమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలయ్యా. నీ ఏర్పాటు నుండి మేము తొలగిపోకుండానట్లు జారిపోకుండానట్లు ప్రభా మమ్మల్ని గట్టిగా పట్టుకొనండి తండ్రి నీకు వందనాలు. మేము బలహీనలము శక్తిహీనలము నాయన ఆయన ప్రభా నాయన నీ శక్తి చేత నీ బలం చేత మమ్మల్ని నీలో నిలబెట్టుకోగలిగిన శక్తి గల తండ్రి అని నాయన నీ పావన పాదాల దగ్గరికి నీ సన్నిధికి వచ్చిందిగా నా ప్రభా మమ్మల్ని అందరినీ కనుకరించమని నాయన ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడకు సిద్ధపరచమని నా ప్రభా ఒక్కరేమో కూడా ఎక్కడ విడవబడుకున్నట్లు నాయన తగిన సిద్ధపాటును మేము గ్రహించగలిగిన జ్ఞానాన్ని మాకు దయచేసి దాని ప్రకారం నడుచుకుంటూ మమ్మల్ని మేము నీకు సమర్పించుకుని ముందుకు సాగినట్లు కృపను కనికరాన్ని మాకు అనుగ్రహించమని అన్ని విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని జరగబోయే చిల్డ్రన్స్ ప్రేయర్ అంతట్లో కూడా మీ కృపను అనుగ్రహించిన ఆయన చేయబడుతున్నటువంటి బిడ్డలను దీవించమని నాన్న ప్రార్థన అంతట్లోనూ నాన్న ప్రభ నేను వారికి తోడైంది ప్రభ వారు చేసిన ప్రతి ప్రార్థనను అవును ఆమె నన్ను ఆలకించమని ప్రభ నాయన వారిని దానికి ఫలము దయచేయమని సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని నామ తండ్రి ఆమేన్.